వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఎప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇంకా ఓఆర్ఆర్ కానుకొని ఉండే వెంచర్స్ను మనం చూస్తూ ఉంటాము. ఆ వెంచర్స్ వేసేవారు ఎవరైతే జేఎం ప్రాపర్టీస్ వారే ఎక్కువగా ఓఆర్ఆర్కు కనెక్టివిటీకి చాలా దగ్గరగా వెంచర్స్ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. అదే కొత్తగా ఒక ఎస్టాబ్లిష్ అయింది నేచర్ వ్యూ సిటీ. ఈ నేచర్ వ్యూ సిటీకి సంబంధించి పూర్తిగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు, అదేవిధంగా దీంట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అధినేత జక్ల మలేష్ యాదవ్ గారు మనతో పాటున్నారు. నమస్తేనా? నమస్తే సార్. ఎలా ఉన్నారు? అంటే ప్రధానంగా మీరు మీ వెంచర్స్కి సంబంధించి ఎప్పుడు ఓఆర్ఆర్కి కనెక్టివిటీకి దగ్గరగా, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వెంచర్కి కూడా రోడ్డుకు చాలా దగ్గరలో ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు కొత్తగా నేచర్ వ్యూ సిటీ? అంటే నేచర్ వ్యూ సిటీకి సంబంధించి ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అసలు? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ నేచర్ వ్యూ సిటీ, ఇది మీరన్నట్టుగా ఇది నేచర్కు దగ్గరగా ఉన్నది. మీరు ఎటు చూసినా కూడా పక్కన లేక్ వ్యూ అట్మాస్ఫియర్ ఉన్నది. తర్వాత పక్కన మనకు గోవాను తలపించే మంచి కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, తర్వాత వెనకాల అన్ని విల్లాసు, తర్వాత హై రైజ్డ్ అపార్ట్మెంట్స్, అన్నిటికీ అవుటర్కి దగ్గరగా ఉన్నది. మంచి లొకేషన్ ఉన్నది కాబట్టి దీన్ని నేచర్కు తగ్గట్టు ఉన్నది కాబట్టి నేచర్ వ్యూ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, రోడ్డుకు అతి దగ్గరగా అంటే ఈ కనెక్టివిటీ ఎక్కడికి వెళ్తుంది అసలు? ఈ డీటెయిల్స్ ఏంటి అసలు? దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దీన్ని ఆనుకొని మిగతా ప్రాజెక్టులు ఏమున్నాయంటే ఏం చెప్తారు? జనరల్గా మనకి కస్టమర్లు రెగ్యులర్గా ఇష్టపడేది ఏంటంటే ఒకటి కనెక్టివిటీ. ఓకే, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అవుటర్కి అనేది దగ్గరగా ఉండాలి. మనం చూసినట్లయితే ఎగ్జిట్ నెంబర్ 10కి జస్ట్ ఒక 3 minutes జర్నీలో మన సైట్ ఉన్నది. ఈ 3 minutes జర్నీ కూడా జస్ట్ ఈ 100 feet రోడ్ ఉండడం వల్ల మనకు ఈ పక్కన వెహికల్ చూస్తూ ఉన్నాం. 2-3 minutes జర్నీలో ఇక్కడికి చేరుకోవచ్చు. 100 feet రోడ్ ఉండడం వల్ల కమర్షియల్ సైట్, ఇది కమర్షియల్గా ప్రోగ్రెస్ ఉంటుంది, ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది, సిటీ బస్ ఫెసిలిటీ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్గా చాలామంది ఇష్టపడతా ఉన్నారు. అందుకనే మన వెంచర్లకి ఫుల్ డిమాండ్ ఉన్నది. ఓకే, అదేవిధంగా చాలా వెంచర్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, అంటే అప్రూవల్స్ ఉండవు. దీనికి సంబంధించి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి? మీ దగ్గర ఉన్న అథారిటీ ఏంటి అసలు? జనరల్గా మనం ఒకప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లు అనేది ఉండేది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు అంటే అలానే ఉన్నది పంచాయతీ. కాబట్టి ఇవి అన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు 2007 నుంచి మనకు టోటల్గా హెచ్ఎండిఏ అనేది ఉన్నది. ఈ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాయి. కంపల్సరీ ఖచ్చితంగా హెచ్ఎండిఏ అప్రూవల్ అయి ఉండాలి. తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి రెరా అప్రూవ్డ్ కూడా అటాచ్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ 2 ఉన్నాయి కాబట్టి బ్యాంకు లోను సౌకర్యం ఉంటుంది, కస్టమర్లకు టైటిల్ అనేది క్లియర్గా ఉంటుంది. తర్వాత ఎలాంటి లిటికేషన్లకు తావుండదు, డెవలప్మెంట్లు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అందరూ ఇష్టపడుతున్నారు. ఇంకా దీన్ని మించినటువంటి అప్రూవల్ అనేది లేదు. కాబట్టి మన సైట్లన్నీ కూడా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ సైట్లన్నీ కూడా 100 feet రోడ్ ఫేసింగ్ ఉండాలి. ఖచ్చితంగా హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ఉన్న సైట్లు మాత్రమే మనం రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్టులో ఇచ్చే అంటే వసతులు ఏమి ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఒక కస్టమర్కి కావాల్సిన వసతులు జనరల్గా మనకు 100 feet రోడ్ ఫేసింగ్ అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్. ఇది మన సైట్ ముందు నుంచే సిటీ బస్ వెళ్తూ ఉన్నది, ముందు బస్ స్టాప్ ఉన్నది. ఆ తర్వాత మన వెంచర్ దాటగానే బండరావిరాల విలేజ్ ఉన్నది. తర్వాత ముందు మనకు అవుటర్ను చేరుకునే విధంగా ఇది బాచారం విలేజ్ అవుటర్ను కనెక్ట్ చేస్తుంది. బండరావిరాల బాచారం జంక్షన్ అనవచ్చు. తర్వాత మనకు వచ్చేసి అప్రూవల్స్ ప్రకారం అన్ని ఆల్ సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్చ్, తర్వాత దీనికి పెద్ద గేట్ వస్తుంది. తర్వాత అటు నుంచి కూడా ఆర్చ్ వస్తుంది, గేట్ వస్తుంది. ఆ తర్వాత మొత్తము అన్ని సీసీ రోడ్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, దాంతో పాటుగా కర్బింగ్ స్టోన్స్, తర్వాత అన్ని చుట్టూ కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. మనది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ లాగా వెంచర్ ఉంటుంది. తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. మిగిలిన డెవలప్మెంట్స్, ఎలక్ట్రిసిటీ,
అవన్నీ కూడా తొందరలోనే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, తొందరలో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ అతిపెద్ద డిమాండ్ ఏంటంటే మనకు పక్కన అన్ని విల్లా ప్రాజెక్ట్ ఉండడం, కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా మన సైట్ ఉన్నది. ఓకే. ఇంకా కస్టమర్లకు కావాల్సింది ఒక ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకం మీరు దాదాపు చాలా ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తున్నారు, కస్టమర్లకి అత్యధికంగా నమ్మకం ఇస్తూ ఉన్నారు. బట్ దీనికి సంబంధించి ఎలాంటి ట్రస్ట్ ఇవ్వబోతున్నారు, కస్టమర్లకు ఏం చెప్పబోతున్నారు? రియల్లీ సార్, మనకు ఆ ప్రతి వెంచర్ లాగానే రెసిడెన్షియల్ వెంచర్ను వేసేది, తర్వాత అవుటర్కు హైదరాబాద్ ఈస్ట్లో అవుటర్కు దగ్గరగా పెద్ద రోడ్లకు పక్కనే ఖచ్చితంగా కట్టుకునే విధంగా ఉన్నటువంటి వెంచర్లు మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వెంచర్లు. అన్ని వెంచర్లు లాగానే ఇది కూడా జస్ట్ ఇది డెవలప్మెంట్స్ అయిపోగానే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఎక్స్టెన్షన్ 22 acres ఎక్స్టెన్షన్ ఉన్నది, అది కూడా పెద్ద విల్లా ప్రాజెక్టుగా చేయబోతున్నాం. వరుసగా ఏదైతే మీకు హై రైజ్డ్ వరుసగా విల్లా ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో అదేవిధంగా మనది కూడా విల్లా ప్రాజెక్టు ఉండబోతుంది. ఇప్పుడు కొనుక్కున్న కస్టమర్లకు కన్స్ట్రక్షన్ చేయగానే అప్రిసియేషన్ అనేది మనకు వస్తుంది, కాబట్టి కస్టమర్లు ఎప్పుడూ మన వెంట ఉండడం జరుగుతూ ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అంటేనే దాదాపు ఇప్పుడు ఇది 17వ ప్రాజెక్టు, నాకు తెలిసి అయితే 17 ప్రాజెక్టులకి కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా ట్రస్ట్, అంటే కస్టమర్స్కి జేఎం ప్రాపర్టీస్ అంటే ఒక నమ్మకాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక మున్ముందు కూడా మీరు అట్లనే ముందుకు కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.